హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ అండి. ఈరోజు మీకు మంచి రుచికరమైన కుండలో దమ్ బిర్యానీ అండి, చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొత్తిమీర, పుదీనా, సాజీరా, లవంగాలు, ఇలాచి, జాజి పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, 2 నిమ్మకాయలండి, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలండి, కొంచెం పెరుగండి, కొంచెం పుల్లగా ఉండాలి, 4 ఆనియన్స్ అండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండి. ఇవన్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత మనం కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను కేజీ చికెన్కి సరిపడే ఇంగ్రీడియంట్స్ అండి. అందులో ఇందాక నేను చూపించాను కదండి మసాలాలు, ఆ మసాలాలన్నీ అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారం అండి, ఎంత తినగలిగితే అంత. మనం ఈ మసాలాలన్నీ వేస్తున్నాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు అండి, అవన్నీ వేసేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనకు ఇందాక మళ్ళీ మీకు సాజీరా, చెక్క, లవంగా, ఇలాచి అవి చూపించాను కదండి, హోల్ గరం మసాలా అండి ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవే. 2 ఆకులు వేసుకోవాలండి, బిర్యానీ ఆకులు. దాని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు బిర్యానీ మసాలా వేయాలండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. దీని తర్వాత కొంచెం ఇది వేసుకుంటే మనకు చాలా టేస్ట్ వస్తుందండి, ఇంట్లో చేసుకున్నది కదండి. దీని తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి, పుల్లటి పెరుగు ఇందాక చూపించాను కదండి మీకు, ఆ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పుల్లటి పెరుగు అండి, పుల్లటి పెరుగు తీసుకున్నాను, అదైతే కొంచెం రుచిగా వస్తుందండి బిర్యానీ. దాని తర్వాత నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న క్వాలిటీకి 2 నిమ్మకాయల రసం సరిపోతుంది. అది వేసుకొని మనం ఉప్పు, కారం, మసాలాలన్నీ మనం వేసినవన్నీ చికెన్ పట్టేలాగా అడుగుదాకా కలపాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక కుండ పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం సిమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకు దాంట్లో కొంచెం 2 టమాటాలు వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసము, ఎందుకంటే ఈ చికెన్లో మనం సైడ్ డిష్గా ఏమీ చేయట్లేము ఈ బిర్యానీకి, అందుకని వీటితోటే గ్రేవీ వస్తుంది మనకి. అందుకని ఈ 2 టమాటాలు వేసి, చూసారా ఎలా వచ్చిందో, మళ్ళీ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. దీన్ని దించి చల్లారబెట్టుకోవాలి. తర్వాత నేను 1 కేజీ రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ వచ్చేసి మనకు 3 గ్లాసులు అయితే నాకు 1 కేజీ రైస్ అవుతాయండి. మనం వీటిని శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళీ 3వసారి వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇందాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత 4 పచ్చిమిరపకాయలు నేను ఫ్రెష్గా దంచుకున్నానండి, రోట్లోనే నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇందాక మీకు టమాటా, ఉల్లిపాయ వేయించిన గ్రేవీ ఉంది కదండి, అదండి. దీనికి మొత్తం బిర్యానీకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి, గ్రేవీతో వస్తుంది దీంతోటేనండి. ఇది కలిపేసేసుకొని ఇంకొక 15 మినిట్స్ అలా పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక ఫస్ట్ కలిపిన మసాలా ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే అది ముక్క కూడా మనకు గట్టిగా ఉంటుంది, అంటే విడిపోకుండా బిర్యానీలో కూడా ఏ ముక్క కా ముక్క మనకు విడిగా ఉంటుందన్నమాట. అది తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే బిర్యానీకి బాండి పెట్టుకోవాలండి. బిర్యానీలో బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అండి. నేను ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిన నెయ్యి ఇది, నేను డాల్డా వాడట్లేను ఇందులోకి. డాల్డా కంటే ఇంట్లో చేసుకున్నది అయితే బాగుంటుంది కదా. ఇందాక మీకు అందులో చికెన్లో వేసిన హోల్ గరం మసాలా ఇందులోనే వేయాలండి, కొంచెం కొంచెంగా. బిర్యానీ ఆకు అవన్నీను వేసిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి. ఇంకా కొలిచి పెట్టుకోవాలండి, కిలోకు మనకి ఎంత వాటర్ పడుతుందని చెప్పేసి కొలిచి పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీని మనం కొంచెం సేపు హైలో పెట్టుకున్న తర్వాత చూసారా ఎలా వాటర్ వచ్చాయి. నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదండి. ఇప్పుడు రైస్ చూద్దామండి, రైస్ ఉడికిందో లేదో. ఇది 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు చికెను ఆల్మోస్ట్ అయిందండి. మనం ఈ రైస్ అనేటివి అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం కొంచెంగా తీసుకొని మనం దమ్ బిర్యానీ కదండి, ఇలా వాటర్ లేకుండా బిర్యానీ పైన అప్లై చేసుకోండి. నీట్గా మొత్తం తీసి అప్లై చేసుకున్న తర్వాత సమానం చేసి దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అండి. తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నేను కలర్ వాడట్లేనండి, పసుపులో కొంచెం
పాలు పోసి వేస్తున్నానండి. ఇది బాగుంటుంది కలర్గా. మనం కలరు అవాయిడ్ చేశాను నేను. దాని తర్వాత మూత పెట్టుకొని బరువు పెట్టుకొని ఒక 20 మినిట్స్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. నేను కిందకి మీద మొత్తం కలిపేశానండి. ఇలా వస్తుందండి. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.